Welcome to D9 News. ఇక డీటెయిల్ చూస్తే తెలంగాణ రాష్ట్ర అవతరణ దినోత్సవ దశాబ్ది ఉత్సవాల సందర్భంగా మేడ్చల్ జిల్లా ఘట్కేసర్ మండలం అంబేద్కర్ చౌరస్తా వద్ద బీఆర్ఎస్ పార్టీ మున్సిపల్ అధ్యక్షుడు బండారి శ్రీనివాస్ గౌడ్ ఆధ్వర్యంలో తెలంగాణ తల్లి చిత్రపటానికి పూలమాల వేసి బీఆర్ఎస్ పార్టీ పతాకాన్ని ఆవిష్కరించారు. అనంతరం జాతీయ పతాకాన్ని ఆవిష్కరించిన ఘట్కేసర్ మున్సిపల్ వైస్ చైర్మన్ పలుగుల మాధవరెడ్డి అనంతరం జిల్లా ప్రభుత్వ వైద్యశాలలో రోగులకు పండ్లు బ్రెడ్ పంపిణీ చేయడం జరిగింది. ఈ సందర్భంగా శ్రీనివాస్ గౌడ్ మాట్లాడుతూ తెలంగాణ కోసం 1969లో తొలి దశ ఉద్యమం మొదలుకొని ఎంతో మంది ఆత్మ బలిదానాలు జరిగాయి. కానీ అప్పటి ప్రభుత్వాలు అసలు తెలంగాణ ప్రత్యేక రాష్ట్ర అమలును పట్టించుకోలేదు. 2001లో కేసీఆర్ సారథ్యంలో ప్రత్యేక తెలంగాణ రాష్ట్ర సాధనకై టీఆర్ఎస్ పార్టీ ఏర్పాటుతో మలిదశ ఉద్యమం ప్రారంభమైనందున తెలంగాణ ఉద్యమం ఉవ్వెత్తున పొంగి 2009లో కేసీఆర్ నిరాహార దీక్షతో వేలాది మంది ఉద్యమకారుల బలిదానాలతో కవులు కళాకారుల స్ఫూర్తితో సకల జనుల సమ్మె ఉద్యోగుల నిరసన సబ్బండ వర్గాల ప్రజల నిరాహార దీక్షలతో సాధించుకున్న తెలంగాణ 2014 జూన్ 2న తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావం జరిగింది. ఈ సందర్భంగా తెలంగాణ ఏర్పాటై 9.5 సంవత్సరాలు గత టీఆర్ఎస్ కేసీఆర్ ప్రభుత్వంలో ఎంతో అభివృద్ధి చెంది దేశంలోనే నంబర్ 1 ప్రత్యేక రాష్ట్రంగా గుర్తింపు తేవడమైంది. ఘట్కేసర్ మున్సిపాలిటీలో పెద్ద ఎత్తున నిరసన కార్యక్రమాలు ధర్నాలు చేపట్టడం జరుగుతుంది. ఎందుకంటే మేము ఎల్లప్పుడూ ప్రజల తరఫున ఇక్కడ అండదండాలుగా మేము ఉంటామని తెలియజేసుకుంటూ ఈ కార్యక్రమానికి మేము ఇట్లా పిలవంగానే ఇక్కడికి ఇచ్చేసిన వైస్ చైర్మన్ కానీ కార్యకర్తలు కానీ కౌన్సిలర్లు కానీ కోప్షన్లు కానీ సీనియర్ నాయకులు కానీ ఉద్యమకారులు కానీ అందరికీ ఇచ్చేసినందుకు నాకు ఒక ప్రత్యేకంగా పార్టీ అధ్యక్షులు కానీ అందరికీ కూడా నమస్కారాలు తెలియజేస్తూ ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. साइड जर अंदर जर जरूर अंदर जरूर ఘట్కేసర్ మున్సిపాలిటీలో బీఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో తెలంగాణ మన దశాబ్ది ఉత్సవాల భాగంగా కేసీఆర్ పార్టీ అధ్యక్షుడు కేసీఆర్ గారి పిలుపు మేరకు అలాగే స్థానిక శాసనసభ్యుడు పిలుపు మేరకు ఇక్కడ మేము ఘట్కేసర్ మున్సిపాలిటీలో
ఈ దశాబ్ది ఉత్సవాలు గత 3 రోజుల నుంచి కూడా ఈ కార్యక్రమాలు మేము చేయడం జరుగుతుంది. మా పార్టీ పరంగా కూడా గన్పార్క్ కానీ నిన్న పార్టీ ఆఫీస్ కానీ మా కార్యకర్తలు కూడా అక్కడ వెళ్ళి రావడం జరిగింది. ఈరోజు 3వ రోజు మేము ఇక్కడ మున్సిపల్లో పెద్ద ఎత్తున ఈ కార్యక్రమానికి మా మున్సిపల్ వైస్ చైర్మన్ గారు మాధవరెడ్డి గారు, అలాగే మా జనరల్ సెక్రటరీ హరిశంకర్ గారు, అలాగే కౌన్సిలర్లు, కోఆప్షన్లు, మా పార్టీ సీనియర్ నాయకులు అందరికీ ఇక్కడ విచ్చేసిన బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలకు, ముఖ్యంగా మా తెలంగాణ ఉద్యమం 2000 సంవత్సరం నుంచి కూడా ఉన్న మా రొడ్డ కాక యాదగిరి గారిని మేము ఇక్కడ పార్టీ పరంగా కూడా మేము అతన్ని సన్మానం చేయడం జరిగింది. ఇక్కడ పార్టీ పరంగా చాలా సంతోషంగా ఉంది. ఎందుకంటే అతను గత 25 సంవత్సరాల నుంచి కూడా పార్టీకి వెళ్ళినట్టు పనిచేస్తున్నాడు మా రొడ్డ యాదగిరి కాక గారు. కాబట్టి పార్టీ నుంచి అతను కూడా సన్మానం చేయడం జరిగింది. గత 10 సంవత్సరాల నుంచి కూడా మా తెలంగాణ సాధించుకున్న తర్వాత 25 సంవత్సరాలు పోరాటం చేసి మా కేసీఆర్ గారు ఇక్కడ ఎంతో మంది తెలంగాణ 1200 మంది బలిదానం ఇచ్చిన తర్వాత గుర్తించి అప్పుడు ఉన్న కాంగ్రెస్ పార్టీ కానీ బీజేపీ కానీ అందరు కూడా మన కేసీఆర్ గారికి చేసిన మన ధర్నా కానీ అక్కడ ప్రాణత్యాగ నిరాదీక్ష కానీ భయపడి అప్పుడు అందరూ కూడా మనకు తెలంగాణ ఇవ్వడం జరిగింది. అప్పటి నుంచి కూడా ఈ 10 సంవత్సరాలు కూడా తెలంగాణ అతను వెన్నంటూ అక్కడ ప్రజలను కాపాడుకుంటూ ఎన్నో సంక్షేమ పథకాలు కానీ ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలు గత 10 సంవత్సరాల నుంచి కూడా మా కేసీఆర్ గారు ఇక్కడ ఉన్న ప్రజలకు కూడా మనం డెవలప్మెంట్ చేయడం జరిగింది. అందులో భాగంగా ఇక్కడ మేము మున్సిపాలిటీలో కూడా మేము కూడా మా పాలకవర్గం వచ్చినాక గతంలో నేను మండలపేట ఉన్నప్పుడు కూడా ఈ కార్యక్రమాలు కూడా ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలు కూడా మేము ఇక్కడ చేసినాం. కాబట్టి ఇప్పుడు ఈ 10 సంవత్సరాల తర్వాత ప్రభుత్వం మారడం జరిగింది. ఇప్పుడు మేము కోరేది ఏంటంటే ఎట్లయితే 10 సంవత్సరాలు కేసీఆర్ గారు ముందుండి ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలు చేసి మా రాష్ట్రాన్ని కాపాడుకొని వచ్చిందో కాంగ్రెస్ ప్రభుత్వం కూడా రేవంత్ రెడ్డి గారు కూడా అతనికి అవకాశం వచ్చింది. కాబట్టి మీరు కూడా అన్ని కార్యక్రమాలు ఇవ్వాలి. ఎన్నో వాగ్దానాలు చేసి మీరు ఆ వాగ్దానాలు కూడా నెరవేర్చాలి. దళిత బంధు కానీ, రైతు బంధు కానీ, రైతు బీమా కానీ కేసీఆర్ గారు ఇచ్చిన కార్యక్రమాలు ఏ కార్యక్రమం కూడా మీరు ఇవ్వడం లేదు. కాబట్టి మీరు దయచేసి మీకు అవకాశం వచ్చింది కాబట్టి ప్రజలు మీకు అవకాశం ఇచ్చారు కాబట్టి కేసీఆర్ గారు ఏదైతే కార్యక్రమాలు చేసారో అవన్నీ చేసుకుంటూ మీరు ఇచ్చిన హామీలు కూడా అన్నీ నెరవేర్చాలని మేము ఇక్కడ కోరుతున్నాము. దేని పక్షంలో దినోత్సవం సందర్భంగా జెండా ఎగరడం జరిగింది. మా పార్టీ ప్రెసిడెంట్ సీనన్న గారి అధ్యక్షతన మరి కేసీఆర్ ఆదేశాల మేరకు అలా జెండా పండుగ చేయడం జరిగింది. గత 10 ఏళ్ళు పరిపాలన ఎలా రాగిందో కాంగ్రెస్ వాళ్ళని ఎలా ఉందో ప్రభుత్వంలో గుర్తిస్తున్నారు. ఎందుకంటే 10 ఏళ్ళు 2010 నుంచి 2014 వరకు 14 సంవత్సరాలు నిరంతరంగా పోరాడి తెలంగాణ తెచ్చింది కేసీఆర్. ఇలా ఎవరెవరో వచ్చి సీఎం నేనని అనడం కాదు, కేసీఆర్ తెచ్చిన తెలంగాణ మీద ఆయన వచ్చి ఇలా పెత్తనం చేస్తున్నాడు. కాకపోతే 10 ఏళ్ళ నుంచి ఇలా రాష్ట్రం వచ్చినాక కూడా మనకు రాష్ట్రం వచ్చినాక తొలి ముఖ్యమంత్రి మన కేసీఆర్ అయినాక కూడా గత 10 ఏళ్ళ నుంచి కూడా ఎన్నో డెవలప్మెంట్ చేసింది. దాంట్లో భాగంగా ఎన్నో ప్రతి ఒక్కరికి ఇంటికి ప్రతి ఒక్క లబ్ధి పొందాలని, అదేవిధంగా మన షాదీ వరకు కానీ, కళ్యాణ లక్ష్మి కానీ, రైతు బంధు కానీ, రైతు బీమా కానీ, కరెంటు కానీ, నీళ్ళే కానీ, మంచినీళ్ళు కానీ, తాగునీరు కానీ ఇటువంటి ఎన్నో పథకాలు అమలు చేసి మన తెలంగాణ ప్రజలకు అందించడం ఎంతో ప్రతి దేశంలో ఎక్కడ లేని విధంగా మన తెలంగాణ రాష్ట్రంలోనే అందించడం మన కేసీఆర్ ఘనత దక్కింది. ఎందుకంటే అంత ఘనత ఇంతవరకు ఏ రాష్ట్రంలో కూడా జరగలేదు. ఇప్పుడు కాంగ్రెస్ గవర్నమెంట్ ఆచరణ సాధ్యం కానీ అన్ని హామీలు ఇచ్చేసి ఏదో చేస్తామని చెప్పి ఉన్నాయి కూడా చేయకుండా ఇలా ఎవరికి పింఛన్ సరిగా రావడం లేదు, రైతు బంధు పడటం లేదు, నీళ్లు సరిగా రావలేదు, కరెంట్ ఎప్పుడు పోతుంది ఎప్పుడు వస్తుందో కరెంటు ప్రాబ్లం. ఎందుకంటే కాంగ్రెస్ గవర్నమెంట్ ఎట్లుందో మళ్ళీ సేమ్ అదే పరిస్థితికి వచ్చింది. అవును, గవర్నమెంట్ ఉన్న రోజులు, కేసీఆర్ ఉన్న రోజులు ఆయన తెలివితోని ఆయన శక్తితోని మొత్తం ఏ విధంగా పబ్లిక్ అయితే మంచిగా ఆ విధంగా తీసుకుంటూ పోయాడు. మళ్ళీ 10 ఏళ్ళు బ్యాక్ వెళ్ళిపోయినాం మనము. ఎందుకంటే ఈ 10 ఏళ్ళు ఎట్లా మంచిగా అయితే కరెంట్ వచ్చిందో, రైతు బంధు, రైతు భూములు ప్రతి ఒక్కరు సంతోషంగా ఉన్నారు. ఇప్పుడు ఆ సంతోషం అనేది కనబడుతుంది, పబ్లిక్గా స్పష్టంగా కనబడుతుంది. ఇప్పుడు 6 నెలల అలా ఏంటనేది తెలుస్తుంది. ఇప్పుడు ఎలక్షన్ పెట్టినా కూడా 105 నుంచి 110 సీట్లు ఖచ్చితంగా మన బీఆర్ఎస్కి వస్తాయి. కాబట్టి ప్రజలు కూడా గమనిస్తారు. ఆ విధంగా ఇక్కడ వచ్చిన ప్రతి ఒక్కరు కూడా ఆ కార్యకర్తలకు కానీ, ఆ కౌన్సిలర్లకు, కోఆప్షన్లకు, ఆ కార్యకర్తలకు, జనరల్ సెక్రటరీకి అందరికీ ఇక్కడ వచ్చిన ప్రతి ఒక్కరికి నాకు ధన్యవాదాలు. తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవ సందర్భంగా మేడ్చల్ జిల్లా ఘట్కేసర్ మండలం బీజేపీ పార్టీ ఆవిర్భావం మరియు PSR2 రియల్ ఎస్టేట్ యావత్ భారతదేశం అంతటా కమలం వికసిస్తున్న సందర్భంలో కొరెల గ్రామంలో బీజేపీ పార్టీ ఆఫీసు వికసించింది.
ఈ యొక్క పార్టీ ఆఫీసు కేవలం రాజకీయ నాయకులకే కాకుండా గ్రామంలో ఉన్న ప్రతి సమస్యకు పరిష్కారం చూపించేటువంటి ఈ యొక్క ఆఫీసు గ్రామ ప్రజల సమక్షంలో నేడు ఘట్కేసర్ మండల్ ప్రజా పరిషత్ ఏనుగు సుదర్శన్ రెడ్డి ఆధ్వర్యంలో మరియు బీజేపీ మండల అధ్యక్షులు ప్రవీణ్ రావు గారు లగేజ్ ఒకసారి రైట్ ఇడికి చూడు ఒకసారి भारत माता के जय भारत माता के ఇడికి చూడు ఒకసారి చిట్టిగా చూడు రైట్ ఇడికి చూడు ఒకసారి వెళ్ళిపోతే అది ఇడికి చూడండి ఫ్రెండ్ రైట్ జై బీజేపీ జై బీజేపీ జై ఇటలా జై ఇటలా బాబాయ్ నరసింహ దాని దగ్గరికి వచ్చాను भारत माता के जय भारत माता के जय भारत माता के जय ముందుగా అందరికీ నమస్కారం. ఈరోజు మా మేడ్చల్ నియోజకవర్గంలోని ఘట్కేసర్ మండలంలో కొర్రంల గ్రామంలో మొట్టమొదటిసారిగా ఈరోజు బీజేపీ పార్టీ కార్యాలయాన్ని ఇక్కడ ప్రారంభించుకోవడం జరుగుతూ ఉంది. ఈ కార్యక్రమానికి అంటే ముఖ్య అతిథిగా ఈటెల రాజేందర్ అన్న రావాల్సి ఉండే అనివార్య కారణాల వల్ల ఆయన రాలేకపోవడం కొంచెం బాధాకరమైన. ఇక్కడ కార్యకర్తలు పెద్ద ఎత్తున అంటే గత సంవత్సరం కన్నా పోల్చుకుంటే ఈ సంవత్సరంలో పెద్ద ఎత్తున గౌరవంలో అత్యధిక మెజార్టీ ఇస్తారన్న నమ్మకం ఈ కార్యకర్తలు చూస్తున్న అనిపిస్తూ ఉంది. ఈ కార్యక్రమం నాతో పాటు మండల పార్టీ అధ్యక్షులు ప్రవీణ్ గారు మరియు రాష్ట్ర నాయకులు జిల్లా నాయకులు మా ఎంపీటీసీ రామారావు గారు అందరూ పాల్గొన్నారు. ఏదేమైనా కూడా గెలిచిన తర్వాత కొర్రాంల గ్రామానికి తీసుకొచ్చే బాధ్యత మాది. ఎందుకంటే కొర్రాంలలో అత్యధిక లీడ్ కూడా ఇస్తూ ఉన్నాం. మేడ్చల్ నియోజకవర్గం 2 లక్షలకు పైగా ఓట్లు ఖాళీ మా నియోజకవర్గం నుంచే ఓట్లు ఈటెల రాజేందర్కు పడుతున్నాయి. ఎందుకంటే ఆయన తెలంగాణ ఉద్యమం కూడా ఆయన జీవిత చరిత్రనే ఒక ఆదర్శమైన చరిత్ర. ఈటెల రాజేందర్ గెలుపు ఆపే శక్తి ఎవరికి లేదు. మల్కాజ్గిరి పార్లమెంట్లో మొదటి సీటు తెలంగాణలో గెలవబోయే సీటు ఏదైతే మల్కాజ్గిరి పార్లమెంట్ ఈటెల రాజేందర్ గారు నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో ఆయన అత్యధిక పదవిలో గెలవడం తథ్యం. ముందు కూడా ఆయన అత్యధిక పదవిలో అంటే మంత్రి పదవిలో ఉండాలని మా కొర్రాంల ప్రజల అందరి ఆకాంక్ష. మా కార్యకర్తలు ముఖ్యంగా ఆయన గెలుపు కోసం నిరంతరం అంటే ఎక్కడ లేని విధంగా కొర్రాంల గ్రామంలో వాళ్ళు ప్రయత్నము మామూలుగా లేదు. నేను మీ అందరికీ చెప్తా ఉన్నా, అన్న మీ దగ్గర తీసుకొచ్చే బాధ్యత మా అందరి మీద ఉంది. మీ కార్యకర్తలకు అండగా బాధ్యత నా మీద ఉంది. కాబట్టి ఎవ్వరు ఆధారపడొద్దు. మనం ఈరోజు పార్టీ ఆఫీస్ కార్యక్రమాన్ని ఒక గొప్ప పండుగ వాతావరణంలో జరుపుకున్నందుకు మీ అందరి కార్యకర్తలందరికీ కూడా ముఖ్యంగా కొర్రాంల సీనియర్ నాయకులు కూడా అందరికీ కూడా ప్రత్యేకంగా అభినందన తెలియజేస్తూ ఈ కార్యక్రమంలో పాల్గొన్న మనందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ ఉన్నా. జై తెలంగాణ, జై జై తెలంగాణ. భారతీయ జనతా పార్టీ జిందాబాద్. ఇవాళ తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవాన్ని పురస్కరించుకొని తెలంగాణ గ్రామం కొర్రెంల గ్రామంలోనే ఇవాళ బీఆర్ఎస్ మన బీజేపీ పార్టీని మేము ఏర్పాటు చేసుకున్నటువంటి రోజు. ఇది తెలంగాణ రాష్ట్రాన్ని ప్రసాదించినటువంటి మన తెలంగాణ ప్రజలకు ఇవాళ మన కొర్రెంల గ్రామ ప్రజలకు ఇవాళ బీజేపీ పార్టీ మనకు ఆఫీస్ ఇవాళ ఓపెన్ చేసుకోవడం జరిగింది. రేపొద్దున గ్రామ ప్రజలందరూ కూడా ప్రతి విషయానికి మంచి కానీ చెడు కానీ ఇవాళ మన బీజేపీ ఆఫీస్ పార్టీకి వచ్చి వాళ్ళ సమస్యలు చెప్పుకోవచ్చు. ఏవి కావాలన్నా బీజేపీ పార్టీ నాయకులు ఉన్నారు, కార్యకర్తలు ఉన్నారు.
భవిష్యత్తులో ప్రతి విషయానికి కూడా మన పార్టీ ఆఫీసు నిలుస్తుందని చెప్పి తెలియజేసి ఈ అవకాశం ఇచ్చిన గ్రామ పెద్దలకు మన బీజేపీ నాయకులకు అందరికీ కూడా ధన్యవాదాలు. గట్కేసర్ మండల్ శాఖ ఆధ్వర్యంలోని కొర్రెంల గ్రామంలో ఈరోజు పార్టీ ఆఫీసు ఓపెనింగ్కి ఈటెల గారు రావాల్సిందే, అనివార్య కారణాల వల్ల రాలేకపోయిండు. తప్పకుండా ఈటెల గారు రిజల్ట్ తర్వాత సెంట్రల్ మినిస్టర్ అయిన తర్వాత ఇక్కడికి మేమందరం మళ్ళీ కలిసి ఇక్కడికి తీసుకురావడం జరుగుతుంది. దానికి కొర్రెంల గ్రామంలో ఉన్న కార్యకర్తలందరూ ఒక్కసారి నేను మండల పార్టీ అధ్యక్షుడు మీ అందరికి క్షమాపణ చెప్తున్నాను. దేనికోసం అంటే ఈ క్షమాపణ దేనికోసం అంటే మనం ముందుగా టైం తీసుకున్నాం మన దగ్గర, కానీ ఆయన షెడ్యూల్ వల్ల కొద్దిగా రాలేకపోయిండు. మీరందరూ మనసులో ఎలాంటిది పెట్టుకోకుండా కలిసికట్టుగా భారతీయ జనతా పార్టీని గట్కేసర్ మండలంలో కొర్రెంల గ్రామం నుంచి గట్కేసర్ మండలంలో ముందు తీసుకెళ్దామని చెప్పని ఈ సందర్భంగా తెలియజేస్తూ, మొత్తం గట్కేసర్ మండలంలో అంక్షాపూర్ గ్రామంలో గత 30 సంవత్సరాలుగా పార్టీ కార్యాలయం ఉంది. ఇక్కడ కూడా ఈరోజు పార్టీ కార్యాలయం ఓపెన్ చేసుకున్నాము. ఏ రోజు తీయకుండా అంటే మళ్ళీ తీసేయకుండా అలాగే పరంపర కొనసాగాలని చెప్పని ఈ సందర్భంగా కోరుకుంటూ మరొకసారి కొర్రెంల గ్రామంలో ఉన్న అందరికీ కార్యకర్తలందరికీ శుభాభినందనలు, ధన్యవాదాలు. మేడ్చల్ జిల్లా ఘట్కేసర్ మండలం చౌదరిగూడ గ్రామ ప్రజలు చాలా రోజుల నుండి బస్సులు లేక చాలా ఇబ్బందులు పడుతున్నారు అని చాలాసార్లు మన కాలనీ ఓనర్ వెల్ఫేర్ అసోసియేషన్ వారు బస్సు భవన్కి అలాగే డిపోకి వెళ్లి చాలాసార్లు అప్లికేషన్ ఇవ్వడం జరిగింది. మన చౌదరిగూడ ఎక్స్ సర్పంచ్ బైరు రమాదేవి రాములు గౌడ్ ఆఫీసర్ల దృష్టికి తీసుకెళ్లడంతో సీఎం రేవంత్ రెడ్డి గారి ఆదేశాల మేరకు ట్రాన్స్పోర్ట్ మినిస్టర్ పొన్నం ప్రభాకర్, సజ్జనార్, వెంకటేశ్వర్లు, ఖాన్, డివిఎం భీమ్రెడ్డి వీరి అనుసరణంతో ఈ రోజు మన చౌదరిగూడ గ్రామ పంచాయతీ ఆవరణంలో 4 బస్సులను టీజీ గవర్నమెంట్ వారు సికింద్రాబాద్ నుండి కోరెముల వరకు వెంకటాద్రి చౌదరిగూడ గ్రామానికి కేటాయించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా డిపో మేనేజర్ కవిత మేడం ఆహ్వానించి ఎక్స్ సర్పంచ్ బైరు రమాదేవి, రాములు గౌడ్ వెంకటాద్రి టౌన్షిప్ 40 ఫీట్ రోడ్డులో కాలనీ వాసులతో గ్రామ ప్రజలతో బస్సుని పూలమాల వేసి టెంకాయలను కొట్టి ప్రారంభోత్సవం చేశారు. అదే కొర్రెంల గ్రామ పంచాయతీకి ఆర్టీసీ నుంచి మనకు 4 బస్సులు పంపించడం జరుగుతుంది. దానికి డిపో మేనేజర్ గారికి, అదేవిధంగా డిపోకు సంబంధించిన మేడం గారికి, ఆర్ఏ మేడం గారికి, రీజనల్ మేనేజర్ ఈడీ వెంకటేశం గారికి, ప్రతి ఒక్కరికి ఇక్కడ వచ్చిన కండక్టర్ డ్రైవర్ గారికి డిపోకు నుంచి మేము చదువుతున్న గ్రామ పంచాయతీ నుంచి కృతజ్ఞతలు తెలుపుతున్నాము. మాకు గతంలోని బస్సెస్ అనేది 1-2 బస్సులు నడిచేది. ఇప్పుడు మనకు 24 అవర్స్ 24 ట్రిప్స్ కొట్టడం వల్ల మనకు చాలా బెనిఫిట్ అవుతుంది. అందరూ యూజ్ చేసుకోవాలి, ఇక్కడ మహిళలు యూజ్ చేసుకోవాలి, దాంతోపాటు జెంట్స్ కూడా యూజ్ చేసుకోవాలి. ప్రతి ఒక్కరు ఏదో ఒకటి ఆర్టీసీలో పోతే మనకు అంతా సేఫ్ ఉంటుంది. ఏదో ఆటోలలో దాంట్లో పోయి ఇబ్బందులు పడకుండా ఆర్టీసీలో పోతే అందరికీ సేఫ్ ఉంటుంది. కాబట్టి మనం కాలనీ ప్రతి ఒక్కరికి కూడా ఎంప్లాయీస్ కూడా అందరికీ కూడా ప్రతి ఒక్కరికి మనం తెలియజేసే బాధ్యత మనది. మనకు ఈ రేవంత్ రెడ్డి ప్రభుత్వంలోని రావడము చాలా గర్వకారము. అందరికీ మహిళలకు కానీ అందరికీ కానీ ఇదే విధంగా మనం ముందుకు సాగాలని కోరుకుంటున్నాం. ధన్యవాదాలు. ఇచ్చిన మేనేజర్ మేడం గారికి, మరి వెంకటేశ్వర్ గారికి, ఆర్టీసీ ప్రతి ఒక్కరికి హృదయపూర్వక ధన్యవాదాలు చెప్తూ, మరి మాకు కొరెంల నుండి సికింద్రాబాద్ వరకు బస్సులు మా కాలనీలో మా చౌదరిగూడ గ్రామ పంచాయతీలో పరిధిలోని 80 కాలనీలు ఉన్నాయి. మాకు ఎంతో సంతోషంగా ఉంది మేడం. ఆర్టీసీ వాళ్ళకి ఇచ్చాము. దానికి వాళ్ళు ఎంతో స్పందించి మాకు ఈ యొక్క 4 బస్సులు ఇచ్చినందుకు వాళ్ళు గర్వకారంగా మేము ఫీల్ అవుతూ వాళ్ళకి కృతజ్ఞతలు తెలుపుతూ ధన్యవాదాలు. వాళ్ళకి ఆర్టీసీ ఎండీ భీమిరెడ్డి గారికి, వెంకటేశ్వర సార్ గారికి, డిపో మేనేజర్ సజ్జనార్ గారికి, ఎండీ సజ్జనార్ మేము పరిభవన్లో కూడా ఇచ్చాము. వారికి సజ్జనార్ గారు, ట్రాన్స్పోర్ట్ మినిస్టర్ గారు పొన్నం ప్రభాకర్ గారికి, వాళ్ళందరికీ కూడా మా హృదయపూర్వక తెలుస్తూ ఈరోజు మరి మా యొక్క గ్రామం చౌదరిగూడ గ్రామ పంచాయతీ పరిధిలో చౌదరిగూడ గ్రామ పంచాయతీ పరిధిలో మరి మా యొక్క సుమారు 100 కాలనీలు ఉన్నాయి. మా గ్రామ పంచాయతీ పరిధిలో చుట్టుపక్కల మొత్తం కాలనీలు కలిపి, అదేవిధంగా ఇక్కడ నుండి కొర్రంల కానీ ప్రతాప్ సింగారం సార్తీలు కూడా ఇక్కడ పోయేవాళ్ళు కూడా రోడ్డు నుండి మన చౌదరిగూడ కొర్రంల ఇక్కడ నుండి 4 బస్సులు ఈరోజు మేము గత సంవత్సరం నుండి మా డిపో మేనేజర్ గారికి, ఆర్ఎం గారికి, డిఎం గారికి అందరికీ లెటరు మరి వెంకటాద్రి ఫేస్ 1 నుండి కానీ ఫేస్ 3 నుండి మరి గ్రామ పంచాయతీ నుండి కూడా లెటర్ పెట్టడం జరిగింది. ఆ పెట్టినప్పటికీ మరి ప్రభుత్వం మారినాక మరి ముఖ్యమంత్రి ఆదేశాల మేరకు మరి ఎండి సజ్జనార్ సార్ వారికి అలా ఆధీనంలో మా యొక్క చౌదరిగూడకు 4 బస్సులు ఈరోజు కొర్రంల టు చౌదరిగూడ, సికింద్రాబాద్, ఉప్పల్ 4 బస్సులు 24 గంటలు తిరుగుతూనే ఉంటాయని చెప్పి ఇప్పుడే మేనేజర్ గారు చెప్పడం జరిగింది. మరి ఈ యొక్క బస్సులు వేసినందుకు
మా యొక్క అన్ని కాలనీ తరఫు నుండి చౌదూడ గ్రామ పంచాయతీ తరఫు నుండి వాళ్ళకు ఎంతో కృతజ్ఞతలు చెప్పి తెలియపరుస్తూ సెలవు. తెలంగాణ రాష్ట్ర అవతరణ దినోత్సవ సందర్భంగా అల్వాల్లో ఉద్యమకారులను సన్మానించిన మైనంపల్లి హనుమంతరావు అనంతరం ఆయన మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్ర సహకారంలో ఉద్యమకారుల పాత్ర చాలా ఉందని వారిని కొనియాడారు. ఈ కార్యక్రమంలో కార్పొరేటర్ రాజ్, జితేంద్రనాథ్, చిట్టిబాబు, లక్ష్మీకాంత్ రెడ్డి, సూర్య కిరణ్, దేవేందర్, సర్వేష్ యాదవ్, భవిత, శశికళ, పద్మ, విమల మరియు కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. సోనియమ్మ తెలంగాణ ఇచ్చింది కాబట్టి అసలు సంబరము ఇప్పుడు అనిపిస్తుంది. తెలంగాణ వచ్చింది, ఇప్పుడు కరెక్ట్ న్యాయం అనిపిస్తుంది తెలంగాణకు. సోనియమ్మ తెలంగాణ ఇచ్చేదానికి ధన్యవాదాలు. జై తెలంగాణ. మాట్లాడు. తెలంగాణ ఉద్యమకారులందరికీ, తెలంగాణ రాష్ట్ర ప్రజలందరికీ తెలంగాణ ఉద్యమకారుల ఫోరం తరపున రాష్ట్ర అవతరణ శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నాం.
10 సంవత్సరాలు నిర్లక్ష్యమైన ఉద్యమకారులని ఈరోజు ప్రీతం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఉద్యమకారులందరినీ పిలిచి ఈ యొక్క ఆయుర్వేద దినోత్సవ వేడుకలకి పిలిచినందుకు రేవంత్ రెడ్డి గారు కూడా తెలంగాణ ఉద్యమకాల ఫోరం తరఫున ధన్యవాదాలు తెలుస్తున్నాం. అదేవిధంగా రేవంత్ రెడ్డి గారు కూడా విజ్ఞప్తి చేసేదంటే మీరు ఎన్నికల్లో ఇచ్చినటువంటి హామీని వెంటనే నెరవేర్చాలని కూడా ఈ సందర్భంగా ప్రీతం ముఖ్యమంత్రి గారికి తెలంగాణ ఉద్యమకాల ఫోరం తరఫున విజ్ఞప్తి చేస్తున్నాం.